ఏమిటి నీకు ముక్కు మీద కోపం ఉంది? బెదిరిస్తే నేను భయపడిపోయాను. అనయ్య తలారి వచ్చాడు, చక్కగా మర్యాదలు చేయాలి. పోరా రండి మిస్టర్ తలారి. మంచి ఊపులో ఉన్నట్టున్నారు. తూగుతూ ఉన్నాను. ఊరికే తాగడం కోసం వచ్చాడు. నువ్వు పద, నీకే చెప్పేది పద. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే. అదేమిటయ్యా మందు వాసన తగలగానే కుక్కలా వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఊరికే తమాషా చేశాను, తప్పుగా అనుకోకయ్యా. నువ్వు తాగు తాగు. పొద్దుపోయే కంటి నిండా నిద్రవే చంటి పాడే జోలలోనే. 18 ఏళ్లగా వ్యాపారం జరక్క మిల్లు మీద అప్పులున్నాయి. మిల్లు ఇస్తేనే కదా కొంచెమైనా కోలుకోగలుగుతాడు. అది అర్థం చేసుకోకుండా నువ్వు కూడా పట్టుబడితే ఎలా చెప్పు? కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి. నిండా మునిగిపోయిన తర్వాత ఇంకా చలే ఉండదయ్యా. ఎంతసేపు చూస్తూ ఉంటావు? మందు కొట్టు. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి. అమ్మ ముద్దు కన్నా వేరే ముద్దలేదు ఆకలికి. దేవతంటి అమ్మ నిడే కోవెలే బిడ్డలకి. చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి. అమ్మ చేతి చేదైనా ఏమైంది? మంచి సాంగ్ పుసుక్కున ఆపేసావేంటి? తలహరి, నువ్వు పాడుతుంటే అది వినలేక చేస్తున్నాం. అందుకని నువ్వు ఎలా పాడినా మేము వినాలా? ఇందులో ఏమనుంది? నువ్వేం పాడుతున్నావు? ఏముంది? చేదైన దెబ్బ అని పాడుతున్నావేంటయ్యా? అంతేగా, సరిగ్గానే పాడానుగా. అమ్మ చేతి చేదైనా దెబ్బ కూడా దీవెనే. సరిగ్గానే పాడానుగా. సర్లే పోవయ్యా. చేదైన దెబ్బ అని వస్తుందా? కమ్మనైన దెబ్బ అని ఉందా పాటలో? నువ్వు తప్పుగా చెప్తున్నావు. చేదైన దెబ్బ కూడా దీవెనే. ఊరుకోవయ్యా. నీది కోడేరైతే నాది రావులపాలెం. ఇళయరాజా ఎంత గొప్పవారు, ఆయన తప్పు పాడతారా? సరే, రాసిందెవరు? ఎవరయ్యా? బొబ్బిలి వినాయకం, ఈ నగర కార్యదర్శి, ఊళ్ళో ప్రముఖ వ్యక్తి. ఇవన్నీ పేరు కోసమే. నువ్వు వదిలేస్తేనే ఆయన ఊపిరి తీసుకోగలడు. అన్నా, చంటి సినిమా ఎన్నిసార్లు చూసుంటానో చెప్పలేను. అందులో వెంకటేష్ అమాయకుడు, అందుకే చేదు దెబ్బలు అని పాడాడు. సరే బావయ్యా, పందెం కద్దామా? ఒక క్వార్టరు ఇదిగో విందాం. అన్నా, నేను చెప్తున్నాను, నన్ను నమ్మవా? నువ్వెంత ప్రేమగా అడిగినా సరే కమ్మని దెబ్బే. చేదైన దెబ్బన్నా? కమ్మని దెబ్బ. చేదు దెబ్బే అన్నా. కమ్మని దెబ్బలు, కమ్మని దెబ్బలు, కమ్మని దెబ్బలు. నువ్వే కాస్త ఆలోచించు. ఈ మిల్లు నువ్వే రన్ చేసావనుకో, ఇదిగో ఇటువంటి తలారీ లాంటి 4 రౌడీలు వస్తారు. వాళ్ళని నువ్వేం చెప్పు. చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? కమ్మని దెబ్బలు. కమ్మని దెబ్బలా? కమ్మని దెబ్బలా? చేదు దెబ్బలు. తలారి ఏం చేస్తున్నావు? వదులు. నువ్వు ఊరుకోనా, మేము మాట్లాడుతున్నాగా. నువ్వు చెప్పన్నా. ఏంట్రా గొడవ? కమ్మని దెబ్బలా? ఏది ఆ పాట పాడు. పాడు. అమ్మ చేతి చేదైనా దెబ్బ కూడా దీవెనే. తలారి కింద పడే, కింద పడేయమని చెప్పారు. భయం ఉంది కదా. ఏమైంది? 4 విషయాలు తెలిసిన వాడివి, నువ్వు చెప్పు. చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? బుజ్జి, ఏమైంది బుజ్జి? తలారి, ఇప్పుడు నీకేం కావాలి? నీకన్నీ తెలిసినాయిగా, పంచాయతీకి పిలుస్తున్నారు. నువ్వు చెప్పన్నా, చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? ఇదెవరి మిల్లు? కోడేరు సింహం ఆనాటి శంకరయ్య గారి మిల్లు కనుక ఇది ఎవరికి చెందుద్ది? ఆయన కొడుకు రామ్మూర్తిగా చెందుద్ది. అదే కదా న్యాయం, అదే కదా పద్ధతే. ఇలా మంచి చెడు అన్నీ తెలిసిన వాడివి, నువ్వు చెప్పు. చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? సర్లేవయ్యా, నువ్వు బయలుదేరు, నేనే ఇంటికి వస్తాను. చెప్పు. చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? ఒప్పుకుంటాను, చేదు దెబ్బలే.
బువ్వ పెట్టి బుజ్జగించే నాలమెంతో తీయనా మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడనా.